కూర్చోవా తల్లి, దయచేసి ఎవరు కూడా మాట్లాడకూడదమ్మా. నిశ్శబ్దంగా ఆలకించాలి తల్లి, దయచేసి ఎవరు మాట్లాడవద్దమ్మా. కొండమండ్రస్ వారి పెదసిరువు గుట్టు కోదండ రామాయణ శ్రీ దానమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులకు, గ్రామ పెద్దలకు, ఈ ప్రోగ్రాం చేసినటువంటి కోదండ రామాయణ ఆలయ యూత్ వారు కుటుంబ సభ్యులకు, గ్రామ పెద్దలకు, మనల్ని ప్రేమగా తీసుకొచ్చిన వనమయ్య గారికి, కుటుంబ సభ్యులకు, భక్తులందరికీ మా వందనాలు తల్లి. అల్లరి వచ్చేసి అందరూ కూడా ఏకాంతముతో దీక్షగా ప్రతి ఒక్కరూ రెండు చేతులు జోడించి అంతా గోవింద నామం చేయండి తల్లి. గోవింద గ్రామ దేవత శ్రీ దానమ్మ తల్లి మాత గోవింద, మాతా శ్రీ ముసలమ్మ తల్లి కొండాలమ్మ తల్లి మాత గోవింద, శ్రీ దుర్సమ్మ తల్లి మాత గోవింద, నా గల్లవారి గోవింద. ఓం శ్రీ రమ రమ హర రమ రమ హర రమ రమ హర జయ రమ 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 హర రమ రమ హర రమ రమ ఆది లోక రమ నిన్నే వేడులయ్యో నీలవరి రమ 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 ఆది లోక రమ నిన్నే వేడులయ్యో నీలవరి అమ్మ విచార విచల కల్లా విచలకి గురువు మరి సకల విచల కల్లా సరస్వతి గురువు సరస్వతి మాయందే సాయమస్తయమ్మ గణపతి నీ పూజ గరుడించోనమ్మా. అమ్మ శైలమతి గణపతికి సగాలి శ్రీరమ్మ, ఓలామి గణపతికి ఉండ్రాలి శ్రీరమ్మ, బ్రహ్మ పుష్పదేవి సరా జగదంబ మా పేరు గణదమ్మందు తిరిగే రావమ్మ. నువ్వు బాపా సెట్ల కాడ విడిసే పెట్టేవమ్మ, తాడి సెట్ల కాడ సత్తమ్మ తల్లి, పెరుగుల్లో కాసేవో పోలేరమ్మ తల్లి, వందానాలే తల్లి దానమ్మ తల్లి, దుర్గమ్మని పూజ భక్తితో దేశ, వెంకటేశ్వర పూజ మెచ్చుగా దేశ, అమ్మ మంగమ్మని పూజ వైభగా దేశ, వందనాలు మా బుధవార దుర్గా వెయ్యగల్లా తల్లిగా కందనాలు, ఆ వీగల్లా తల్లో కందనాలు, నీ శరణ బాధాలు మా కందనాలు. ఇంతవరకు కూడా మనం పాడినంత ఏమిటి నాయన అంటే భగవంతుని పూజించాము. ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి? గురువు లేనిది అమ్మ గురువు అంటారు. ఎవరమ్మా గురువు? ఎవరు తల్లిదండ్రులే వారికి గురువు. ఎవరు తల్లిదండ్రుల వారికి గురువు తల్లి. గురువు లేనిదే గుడ్డి విద్య అన్నారు. గారీడే గట్టన్నా కడియమ్మారంటే మాది రామచంద్రపురము రాజుండే మండలము. అంటే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయిందండి. ఇప్పుడు కోట రామచంద్రపురం తాలూకా వారు వెళ్ళన్న గ్రామంలో వెలిసే పెట్టేరమ్మా. వరణాని కాపోలే వైకుంఠ పెట్టాలు వెళ్ళ గ్రామ కాపురస్తులు వరణానికి కాపుల తల్లి వారింటి పెరుసక్కాల రేపోదించిన వారు పేరు కాటే గారు మణిగురు గారు. ఈ
కథనరకము చేసిన మహానీయుల తల్లి ఎవరండి? చిక్కాల కాటయ్య కామయ్యనే కళాకారులు ఇద్దరు తల్లి మహానీయులు. 3 నెలలు తిరుమల తిరుపతి యాత్రకు పాదయాత్ర చేసి కళ్ళారా చూసి మహానీయులు ఏనాడు చెట్టుపాతి చెల్లిపోయారు తల్లి. ఆ కాయలు కోసుకునే తల్లి మేము మీకు అమ్ముకుంటున్నాము తల్లి. నాకు విద్యాదం నేర్పిన మహానీయులు ఎవరంటే వారు కూడా వెల్ల గ్రామ క్రాపరస్తులమ్మ. కానీ తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలము దేవరపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నారు తల్లి. వారి వర్ణాన్ని కమతేని సత్యమ్మ వారింటి వాసం గట్టి రేపోలించిన వారు వారింటి వాసం గట్టి రేపోలించిన వారు పేరు లక్ష్మణరావు నా గురువు గారమ్మ. నాకు విద్యాదం నేర్పిన మహానీయులు తల్లి శ్రీ శ్రీ వాసంజెట్టి లక్ష్మణరావు గారమ్మ. అంటే నా గురువు గారు తల్లి. నా గురువు గారే నా తండ్రి గారు వాసంజెట్టి లక్ష్మణరావు గారంటే ఈ పిడమండ్ర గ్రామంలో ఎంతో పేరు పొందిన మహానీయులు. అటువంటి వాసంజెట్టి లక్ష్మణరావు గారు నా గురువు గారు. నా గురువు నా తండ్రి నీ ఇంతవరకు కూడా మనం పాడిందంతా ఏమిటి నాయన? ఒక దైవకథన గురుగారి పెద్ద గుర్తుగా చేసామండి. మరొకడు పాడబోయేది ఆ దుర్గమ్మ తల్లి జీవిత చరిత్ర కథగా చెప్ప. ఆ దుర్గమ్మ తల్లి ఎలా పుట్టిందో ఎలా పెరిగిందో మన ఆంధ్రాలో ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంత పేరుగా ఉన్నదో అమ్మవారి ఒక జీవిత చరిత్ర కథగా చెప్పాలండి. దేవి కథ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అమ్మా చిన్నలు పెద్దలు సభా పూజలు అక్కా చెల్లెళ్ళు శ్రీ దానమ్మ తల్లి ఆలయ కమిటీ గ్రామ పెద్దలు ఎందరెందరో మహానీయులు చుట్టాల బంధువులకు అందరూ కూడా ఒక్కసారి 2 చేతులు జోడించి అంతా కూడా గోవిందనామం చెయ్యాలి తల్లి. గోవిందని అంటే మన గ్రామానికి సెలవా, మన కడుపు సెలవా, మన వెంటికి సెలవని ఏనాడు మా పెద్ద గురువు గారు మాకు చెప్పడం ఉన్నది. భక్తులందరూ కూడా ఒక్కసారి 2 చేతులు జోడించి అంతా గోవిందనామం చెయ్యాలి తల్లి. గోవింద దుర్గామల్లేశ్వరి మాత గోవింద. గ్రామ దేవత శ్రీ దానమ్మ తల్లి మాత గోవింద. మహారాజశ్రీ ప్రోజనేయులు కళా అభిమానులు వారింటి పేరు నరాల శెట్టి వారు గిరి వేడుకొండల గారు కళా అభిమానులు కళా పురుషులు మా కళా బృందాన్ని ఆస్వాదించి కళాకారులు కోనసీమ జిల్లా నుంచి వచ్చారు. వారింటి పేరు నరాల శెట్టి వారు గిరి వేడుకొండల గారు మహానీయులు. భగవంతుడు కళ్యాణ మోక్షములో అమ్మవారు దుర్గాదేవి జీవచరిత్ర జరుగుతుంది. శ్రీ దానమ్మ తల్లి జాతర మహోత్సవ సందర్భముగా గిరి ఏడుకొండల గారు స్వామి కొట్టుకాసులు వేసి 1116 ముందుగా మహానీయులు ఈ కళా బృందానికి కానుకిచ్చారు. ఏడుకొండల స్వామి మంగాతల్లి దుర్గాదేవి దానమ్మ తల్లి ఏడుకొండల వారికి ఆరోగ్యములు వచ్చి వారికి వీరణాభోగులు పండనాభోగులు తొక్కేడు భూదేవి కాసేడు సూరన్న ఏడుకొండల స్వామి మంగాతల్లి గ్రామ దేవత జనమ్మ తల్లి ఆరోగ్యములు ఇచ్చి కాపాడు రక్షించగాక. దేవి స్టార్ట్ అవుతుంది కాబట్టి అమ్మా అందరూ కూడా ఒక్కసారి 2 చేతులు జోడించి గోవిందనామం చెయ్యాలి తల్లి. నండాల సంటి గారు భగవంతుడు కళ్యాణ మోక్షములో ఇంటి కాసులు వేసి స్వామికి అడ్డనూట భార్లు కానుకిచ్చారు. కాపాడు రక్షించగాక. ప్రతి ఒక్కరు కూడా గోవిందనామం చెయ్యాలి తల్లి. గోవింద
దేవి కథ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. దయచేసి ఎదురు మాట్లాడకూడదు తల్లి. మీ భూలోకాల పుట్టకామత తల్లి ఎవరు జన్మించారంటే అమ్మ భూమి భూలోకాల పుట్టగా ముందు ఎవరు పుట్టారమ్మా ఎవరు పెరిగారు అమ్మ ఎవరో పుట్టారమ్మా ఎవరో పెరిగారమ్మా ఓంకారమణ వేటి గంగా పుట్టిందమ్మా ఓంకారమణ వేటి గంగా పుట్టిందమ్మా గంగాలో పుట్టాయి తామర పూలమ్మ గంగాలో పుట్టాయి తామర పూలమ్మ ఆకులు పుట్టింది తామర పువ్వు చూడండి తల్లి ఈ భూమి భూలోకాల పుట్టకాముదండి ఓంకార శబ్దములో గంగా తల్లి పుట్టింది తల్లి గంగలో తామరాకులు పుట్టాయి తల్లి తామరాకులో తామర పుష్పం పుట్టింది ఆ తామరా పువ్వులో ఎవరు జన్మించారంటే ఇప్పుడు కాళికాదేవి వస్తుంది తల్లి చంటి పాపలు ఎవరు కూడా అల్లపోరాదమ్మా ఆ తామరా పువ్వులో ఎవరు జన్మించారంటే ఓంకారమణ ఒకటి శక్తి పుట్టిందో మహాతల్లి ఓంకార శబ్దములో జలవించిందమ్మా జలవించిన మహాతల్లి ఆవిడెక్కడ కాసాబందు ఆ దేవుడు వస్తుందమ్మా కాసాబందు బంధు వస్తుందమ్మా మహాతల్లి కొడవెక్క సాపుకొని ఎడవెక్క సాపుకొని బంధు కట్టుకుంది బంధి మీద తల్లి అనుకుంటున్నానమ్మా సకలదల్లే ఆదేశమ్మా మహాతల్లి దొంగ లోపడ అణిగిపోతుంది ఆడగాళ్ళ తల్లి సృష్టించినాడు ఆడగాళ్ళ తల్లి మనిషి పెట్టిందా మహాతల్లి ఆడగాలి సృష్టించుకున్న తల్లి ఊతగాలి సృష్టించుకున్న తల్లి నేను ఏమి చేయను దొందు లోపడలాగే ఉండిపోనా ఏమి చేస్తే బాగుంటుందని దొందు లోపడ మహాతల్లి 3 గుడ్డులుగా సృష్టించుకుందుగా ఉన్నా 3 గుడ్డులుగా సృష్టించుకున్న తల్లి ఆవిడ 3 గుడ్డుల మీద సృష్టించుకుంది సకలదల్లే ఆదేశ